India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఒక్కసారిగా సమ్మె సైరన్ మోగించడంతో కూడా కడప నగరంలో కూడా పలు ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ కార్మికులు కూడా విధులను బహిష్కరించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే పారిశుద్ధ కార్మికులు రాని కారణంగా కొన్ని ప్రాంతాల్లో కూడా చెత్త చెదారం అంతా కూడా అలాగే ఉండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు సమ్మెకి ముందు ఎలాంటి చర్చలు జరిగాయి అధికారులతో అన్నటువంటి విషయం కార్మిక సంఘ నేతలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సమ్మెకు దిగడానికి ప్రధాన కారణాలు ఏంటి? మీతో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్చలు జరిపిందా? చర్చలు ఎంతవరకు ఫలప్రదమే ఏంటి? అసలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ చర్చలకు పిలిచడం జరిగింది. డిఎంఏ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ మాట్లాడడం జరిగింది. ఆయన మున్సిపల్ కార్మికుల సమస్యలపై కొన్ని జీవోలు ఇస్తామని చెప్పింది. డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ ఇస్తాం, అలాగే మలేరియా పనిచేసే వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. నర్సరీ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ మాటల రూపంలోనే ఉన్నాయి. ఈరోజు ఏదో ఒక పేపర్ ఇచ్చి ఏదో మాట్లాడి వర్కర్ని తప్పుదారి పట్టించేదానికి, ఈరోజు కార్మికుల్ని ఇబ్బంది పెట్టేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ సంబంధించిన మున్సిపల్ కార్మికుల మధ్యలోనే వాళ్ళు వీళ్ళని లేకుండా ఈరోజు గొడవ పెట్టే పరిస్థితిలో ఈరోజు ఎవరిస్తుంది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విజయలక్ష్మి మేడంని ఒకటే అడుగుతున్నాం. నువ్వు చెప్పిన మాట చర్చలలో 14వ తేదీ చర్చల్లో మాట్లాడినావు. ఏం మాట్లాడినావు? మున్సిపల్ కార్మిక సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మేము సీఎం దృష్టికి పోతాం, సీఎం గారు వస్తేనే మేము జీవాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చేసినారు? ఈరోజు మున్సిపల్ కార్మిక ఒక వైట్ పేపర్ ఇచ్చో ఏదో పేపర్ ఇచ్చి మేము ఇచ్చినాం, మేము చేసినామని తప్పుదారి పెట్టించదు. ఈరోజు ఉదాహరణకు అంగన్వాడీ టీచర్లు కానీ అట్నే చేసినారు. ఈరోజు అందుకే అంగన్వాడీ టీచర్లు కానీ రోడ్డుపైకి రావడం జరిగింది. ఈరోజు అనేక సంఘాలు అనేక కాదు, ఈరోజు మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించు. ఈ 4 ఏళ్లలో ఏం చేసినాం? అనేక పోరాటాలు చేసాం, అనేక మాట్లాడినాం, అనేక చర్చలు నడిపినాం. ఈరోజు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మేమేం అడుగుతున్నామంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయి, అట్లాగే మాకు సిపిఎస్ రద్దు చేయి పర్మనెంట్ కార్మికులకు, అట్లాగే కోవిడ్లో పనిచేసిన వాళ్ళని అవకాశాలు తీసుకో, అట్లాగే డ్రైవర్లకు 32,000 వేతనం మేము అడుగుతున్నాం. ఈరోజు అన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఒక హెల్త్ అలవెన్స్ పెట్టి, హెల్త్ అలవెన్స్ దేనికి ఇచ్చావు? ఈరోజు జీతంలో కలపమని అడుగుతున్నాం, అది కలపడు. ఈరోజు ఆయన దిగిపోతే వస్తుందో రాదో మనకు తెలీదు. ఈరోజు తెలియకుండా ఈరోజు హెల్త్ అలవెన్స్ రూపంలో కార్మికులు తప్పుదారి పట్టించేదానికి ఈరోజు వ్యవహరిస్తున్నారు. అందుకే కార్మికులు ఈ 25వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో పోయినాం. అందుకే ఈరోజు మేమేమి అడుగుతున్నామంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు దమ్ము ధైర్యం ఉంటే మున్సిపల్ కార్మికులు చర్చలు పిలుసు, లైవ్లో మాట్లాడదాం, ఛానల్ ముందర మాట్లాడదాం. ఈరోజు ఎవరికో మినిట్స్ కాపీలు ఇచ్చినామని కాదు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించు. మున్సిపల్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మా వారసత్వం ఉద్యోగం మాకు అడుగుతున్నాం. మేము అడుగుతున్నామా? ఈరోజు ఎమ్మెల్యేకి జీతం ఎంత? ఈరోజు చచ్చిపోతే ఎమ్మెల్యే చచ్చిపోతే వాళ్ళ బిడ్డలకి ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు. ఈరోజు మినిస్టర్ చచ్చిపోతే వాళ్ళ బిడ్డలకు మినిస్టర్ పదవి ఇవ్వాలంటారు. అంటే మున్సిపల్ కార్మికులు చచ్చిపోయినా ఏం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు సమ్మెలో చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీని మాత్రమే నెరవేర్చండి. సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నావు, అసెంబ్లీలో చెప్పినావా లేదా? ఈరోజు ఇదే పాదయాత్రలో మున్సిపల్ కార్మికుల సమస్యలపైన అనేక రూపాలలో ఇక్కడికే కడప నగరంలోకి వచ్చి మున్సిపల్ కార్మికులందరినీ పిలిపించి మాట్లాడినవే. నేను చేస్తా, మన గవర్నమెంట్ వచ్చినాక పర్మనెంట్ చేస్తామని చెప్పినావు. ఇప్పుడు ఏం చేసినావయ్యా? ఈరోజు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఇవాళ డిఏలు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి, కుట్టుకూలీలు ఇవ్వడంలా, అనేక ఇవ్వడంలా, ఆయిల్ సంబంధించి ఏమి ఇవ్వడంలా. ఈరోజు కుట్టుకూలీలు ఇచ్చి ఊరక గుడ్డలకి అన్ని ఇచ్చి డబ్బులు కానీ వేయడంలే. ఈరోజు అందుకే మున్సిపల్ కార్మికులు చేస్తున్నాం. మేము ఎందుకంటే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. అనేక ఒక్కరోజు 2 రోజులు చూస్తాం. ఈ గాని కాకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ 2-3 రోజుల్లో మున్సిపల్ కార్మిక సమస్యలపైన మీరు చర్చించుకుంటే ఈ 2-3 రోజుల్లో సమ్మెను ఉధృతం చేస్తాం. ఈరోజు మేము ఈరోజు క్లాబ్ డ్రైవర్లకు ఎంత ఇస్తున్నారయ్యా? 18,500 ఇవ్వమని చెప్తే బెంచ్ సర్కిల్లో జెండా ఊపి నువ్వు 18,000 7 నెంబర్ జీవో ప్రకారం వేతనాలు ఇస్తామని చెప్పి ఈరోజు మున్సిపల్ కార్మికులు మోసం చేస్తావా? క్లాబ్ డ్రైవర్లు మోసం చేస్తావా? అంటే నీ బంధువులు విజయసాయిరెడ్డి మేనల్లుడు ఈరోజు పల్లవి ఏజెన్సీ కానీ రెడ్డి ఏజెన్సీ కానీ 7 నెలలు 8 నెలలు జీతాలు లేకుండా ఉండరు కార్మికులు. ఇప్పటికీ అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఈరోజు పర్మనెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పర్మనెంట్ చేయవయ్యా? ఈరోజు క్లాప్కు అనేక రూపాలలో ఈరోజు మేమేమో అనుకున్నామంటే, స్వచ్ఛ సర్వేలో ఈ క్లాప్లో ఒక బ్రాండ్గా ఉంటుంది. మేము ఈ పనిచేసే కార్పొరేషన్ ఆఫీసులో పనిచేసే మా పెళ్ళిళ్ళు అయితే అని అనుకుని క్లాప్ డ్రైవర్లు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇచ్చి చేరితే, 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి చేరితే, ఈరోజు రెడ్డి ఏజెన్సీ అనేవాడు 8 నెలలు. పొద్దుటూరులో ఇప్పటికి సమ్మె జరుగుతుంది.
ఈరోజు అనేక ప్రాంతాలలో సమ్మె జరుగుతున్నాయి. ఈరోజు కార్మికుల సమస్యల పరిష్కారం కావా? ఈరోజు మేము అందుకే చెప్తున్నాం, మీరు మున్సిపల్ కార్మికుల పక్షాన ఉంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయి, కోవిడ్ల కార్మికుల్ని అట్లాగే వాళ్ళకు ఆప్కాసులు చేర్చు, అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్ రద్దు చేయి, అలాగే ఇంజనీర్ సెక్షన్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఈ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే ఈరోజు మాత్రం శాంతియుతంగా చేస్తాం. మీరు ఎన్ని అరెస్టులు చెప్పినా ఇప్పటికే కొంతమంది అధికారులు అందరూ మెసేజ్ ఫార్వర్డ్ చేసినారంట. మున్సిపల్ కార్మికులు రోడ్డుపైకి వస్తే వాళ్ళను మాత్రం ఎవరు వస్తారో ఎవరు రారో వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళందరూ పక్కన పెట్టాం. మీ బుడ్డ బెదిరింపులకి మాకేం కొత్త కాదు. మా సమస్య తీరేంత వరకు, మా సమస్య ఆదరయ్యేంత వరకు, ఈ సమస్య తీరేంత వరకు పోరాటానికి సిద్ధమవుతున్నాం. అందుకే 2-3 రోజుల లోపల చూసి వాటర్ కానీ బంద్ చేసేదానికి సిఐటిగా మేము సిద్ధమవుతున్నాం. మీరు చెప్పండి, ఒక రకంగా చర్చలు ఫలించకపోవడం వల్లే సమ్మెకు దిగారా? ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఆందోళన బాట పడిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు మనం గమనిస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉందని చెప్పాలా. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడమే దీనికి కారణం. ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు ఇబ్బడిబుబ్బడిగా కార్మికులను ఉద్దేశించి ఎక్కడ పడితే అక్కడ పాదయాత్రలో మా కార్మికులకు అందరికి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం అని చెప్పినాడు. ఏదో మన ప్రభుత్వం అని చెప్తున్నాడే, మన ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుందేమో అని చెప్పి ఆశపడి ఆ రోజు ఓటేయడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం వచ్చింది, ఎదురు చూసినాం, 4 ఏళ్ల కాలం ఎదురు చూసినాం, 4 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇక ఈ ప్రభుత్వం పోయే దిశలో ఉన్న కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం ద్వారా ప్రభుత్వం విఫలం వల్లే మేము సమ్మెలేకపోతా ఉన్నాం. ఈ సమ్మె ఇది మొదలు ప్రారంభం. ఇక ఈ సమ్మెను ముందుకు కొనసాగించడానికి కార్మికులందరం కూడా ఏకమవుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఈ వాటరు ఏదైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయో అవి చేయనిస్తూ ఉన్నాం. 2 రోజుల తర్వాత ఎమర్జెన్సీ సర్వీస్ను కూడా మేము సమ్మెలోకి దించే కార్యక్రమం అయితే చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు హామీలు ఇచ్చినారు, మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఈరోజు సగటు మనిషి బతకాలంటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, కనీసం అంటే 26,000 జీతం ఉండాలని. నువ్వు ఇచ్చింది ఎంత? మాకు 13,000 ఇచ్చినావు. సగానికి సగం జీతంతో కూడా బతికే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి రేట్లే, ఎవరో ప్రజానికం పెట్టిన రేట్లు కాదు ఇవన్నీ. ఈరోజు నిత్యావసర సరుకులు కానీ కూరగాయల ధరలు కానీ ప్రతిదీ రేట్లు పెరిగినాయి. ఎందుకంటే ఆ విధంగా మనిషి బతకడానికి, ఒక కుటుంబం బతకడానికి సగటు 26,000 రూపాయలు వేతనం కావాలా. కనీసం వేతనము పెంచమని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పిందే సమాన పనికి సమాన వేతనం చేస్తాను అన్నావు, లేదు పర్మనెంట్ చేస్తానన్నావు. ఆ హామీని నెరవేర్చమని ఈరోజు మేము గత దగ్గర 4 సంవత్సరాలుగా మా కార్యక్రమాల ద్వారా, వినతి పత్రాల ద్వారా, మిమ్మల్ని కలచడం ద్వారా అన్ని విధాలుగా ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి. కాబట్టి ఈరోజు మేము సమ్మెలోకి దిగుతున్నామని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ సమ్మె ఇంతవరకు ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇంకా రావాల్సినటువంటి పర్మనెంట్ కార్మికులను అయితేనేమి, ఇంకా ఉండవలసినటువంటి అనేక మంది కార్మికులను కలుపుకొని చేయబోతున్నాం. ఈరోజు అంగన్వాడీ వాళ్ళని గమనించినట్లయితే అంగన్వాడీలు 10-12 రోజులు అవుతుంది వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపన వల్ల. ఏమి అంత నిర్లక్ష్యం, మీ కార్మికులంటే అంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నదో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మేమనుకున్నాము మీ ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేస్తున్నాం. మేము పనిచేసే చోటల్లా ఏ ప్రభుత్వం ఏందనేది చెప్పగలిగినటువంటి మీరే చెప్పినారు. ప్రతి శుక్రవారం, ప్రతి నెల 2వ శుక్రవారం 3వ శుక్రవారమో కార్మికులతో సదస్సు పెట్టండి, వారితో మాట్లాడండి అని చెప్పినావు. ఏం చేసినావు? శుక్రవారాలు ఎన్నో శుక్రవారాలు పోయినాయి. 4 సంవత్సరాలుగా ఇట్లాంటి ప్రతి నెల శుక్రవారాలు ఎన్నో పోయినాయి. ఒక్కరొచ్చి కార్మికులు బాగోగులు చూసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా చేసే కార్యక్రమం ఏదో ఉంటే, మీరు చెప్పిన మాటే ఏదైనా చేసే కార్యక్రమం ఉంటే చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. 2-3 రోజులు ఓపికతో ఉంటాం. 2-3 రోజుల తర్వాత చర్చలకు పిలిచి చర్చించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి ఇంకా మేము కార్మికులను సమాయత్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో కార్మికులు సమస్యలు పరిష్కరించకపోవడంతో కూడా ఒక్కసారిగా సమ్మె బాట పట్టాం. ఏదైతే ప్రస్తుతం ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. 2 రోజుల్లో ప్రభుత్వం చర్చలు జరిపి అవి ఫలప్రదమైతే మాత్రం విధుల్లోకి హాజరవుతాం, లేకపోతే అన్ని రకాలుగా బంద్ చేయాల్సి వస్తుంది. ఏదైతే ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేసి సమ్మెని తీవ్రతరం చేస్తామన్నటువంటి విషయాన్ని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.